ధర్మేందర్ అండి. నేను ప్రొడక్షన్ డిజైనర్ అండ్ ఆర్ట్ డైరెక్టర్ని. ఇక్కడ సినిమాటిక్ ఎక్స్పోలో చాలా ఎక్సైటింగ్ విషయాలు అవన్నీ వచ్చాయి. దాంతోపాటు మేము ఒక ఫిల్మ్ ఆర్ట్ డైరెక్టర్స్గా ఇప్పుడు కొత్త టెక్నాలజీ ఎలా వస్తుంది, సో ఇప్పుడు టాలెంట్ అయితే ఇండస్ట్రీకి కావాల్సిన టాలెంట్ అయితే సపరేటెడ్గా అయితే దూరం డిస్టెన్స్గా ఉన్నాయి వాళ్ళందరినీ ఇంటిగ్రేట్ చేసి ఒక దగ్గర రావడం కోసం టాలెంట్ బ్యాంక్ అని ఒక కొత్త యాప్ ఒకటి క్రియేట్ చేశాము. సో ఈ ప్లాట్ఫామ్లో ఎవరైతే సినిమాకి సంబంధించిన వెండర్స్ అందరు ఎవరైతే ఉన్నారో ఆ వెండర్స్ అందరూ వాళ్ళని రిజిస్ట్రేషన్ చేసుకుంటే కనుక మా యాప్ ద్వారా సో ఫిల్మ్ మేకింగ్ కావాల్సిన టూల్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ మెటీరియల్ కానీ రా మెటీరియల్ కానీ ఇవన్నీ ఫిల్మ్ మేకర్స్కి అందుబాటులో ఉండడం కోసం క్రియేట్ చేసిన యాపే టాలెంట్ బ్యాంక్. సో దీంతో పాటు ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్స్ అందరూ కూడా ఇంతకుముందు వర్చువల్ ప్రొడక్షన్ అని విఎఫ్ఎక్స్ అని అవుతుందో ఐసీవిఎఫ్ఎక్స్ టెక్నాలజీని కూడా మేము అందరూ అడాప్ట్ చేసుకున్నాము. అడాప్ట్ చేసుకుని ఆ టెక్నాలజీ వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే ఒక ఫిల్మ్ మేకింగ్కి వర్చువల్ ప్రొడక్షన్ ఎంత ఉపయోగకరమైనది అందరం కూడా అప్డేట్ చేసుకొని సో దాన్ని ఫిల్మ్ మేకింగ్ ప్రొసీజర్లో వాడుతున్నాం. సో ఈ ప్రొసీజర్ వల్ల ఏమవుతుందంటే ఫిల్మ్ మేకింగ్కి ఫిల్మ్ మేకర్స్కి యంగ్ ఫిల్మ్ మేకర్స్కి ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్కి వీళ్ళందరికీ వాళ్ళు అనుకున్న స్టోరీ ఏంటి, ఆ స్టోరీని ముందుగానే షూట్ చేసే ముందు దాన్ని ఎలా చూపించాలి, ఒక ప్రొడ్యూసర్కి ఎలా అర్థం అవ్వాలి, ఒక డైరెక్టర్కి ఎలా అర్థం అవ్వాలి, సో ఆ స్టోరీని ప్రీ విజువలైజ్ చేసుకుని వర్చువల్ ప్రొడక్షన్ సపోర్ట్ తోటి ఐసీవిఎఫ్ఎక్స్ తోటి వీళ్ళు ప్రీ విజువలైజ్ చేసిన ఫిల్మ్ని దాన్ని కన్సీవ్ చేయడం కోసం బడ్జెట్ కానీ లేకపోతే లాజిస్టిక్స్ కానీ వచ్చే ఛాలెంజెస్ కానీ ఇవన్నీ అధిగమించి ప్రాపర్ వాళ్ళు ఏదైతే డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ విజువలైజ్ చేశారో ఆ ఫిల్మ్ని తీయడానికి కావాల్సిన టూల్స్ అన్నీ ఇప్పుడు ప్రొడక్షన్ డిజైనర్స్ కానీ ఆర్ట్ డైరెక్టర్స్ కానీ అందరూ యాప్ చేసుకున్నాము. సో ఎక్స్పోలో మేమంతా ఎక్స్ప్లోర్ చేసాము. సో ఒక ఫిల్మ్ మేకర్ ఎవరైతే రైటర్ కానివ్వండి డైరెక్టర్ కానివ్వండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టాలెంట్ బ్యాంక్ యాప్ కానీ వర్చువల్ ప్రొడక్షన్ కానీ ఇదందరూ అడాప్ట్ చేసుకొని ఎంత ఒక ఫిల్మ్ మేకింగ్ ప్రొసీజర్ని సక్సెస్ఫుల్గా ఈ పైప్ లైన్ అంతా సెట్ చేసుకున్న తర్వాత ఆ పైప్ లైన్లో ఎలా వెళ్ళాలి, ఆ పైప్ లైన్ ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి. సో బేసిక్గా ప్రొడక్షన్ డిజైనర్సే ఒక ఫిల్మ్ స్క్రిప్ట్ కంప్లీట్ అయిన తర్వాత ప్రొడక్షన్ డిజైనర్ అని డిఫైన్ చేస్తారు. ఈ లొకేషన్ ఇలా ఉండాలి, ఈ యాంబియన్స్ ఇలా ఉండాలి, సో ఈ యాంబియన్స్కి దీనికి ఇలా లాజిక్స్ ఉండాలి, సో ఫ్రేమ్లో మనం ఏం చూపించాలి, ఈ స్టోరీలో ఒక డైరెక్టర్ తన స్టోరీ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు. సో ఈ విషయాలన్నీ ఇంత డీటెయిలింగ్గా చెప్పగలిగిన క్రాఫ్ట్ వచ్చేసి ప్రొడక్షన్ డిజైనింగ్ అండ్ ఆర్ట్ డైరెక్షన్. సో ఈ ప్రొడక్షన్ డిజైనింగ్ ఆర్ట్ డైరెక్టర్స్ కావాల్సిన టూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ టూల్స్ అన్నింటినీ ఇంటిగ్రేట్ చేస్తూ ఈ టాలెంట్ బ్యాంక్ యాప్ని మేము ఒకటి ఎస్టాబ్లిష్ చేసాము. ప్లస్ ప్రొడక్షన్ డిజైనర్స్ ఆర్ట్ డైరెక్టర్స్ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ అంటే తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్లో ఉన్న మెంబర్స్ అందరూ అప్గ్రేడ్ అయి ఉన్నాము. సో ఈ టెక్నాలజీని ఎక్స్పీరియన్స్ చేసి సో అందరూ వాళ్ళు విజువలైజ్ చేసిన ఎగ్జాక్ట్ ఫిల్మ్స్ చేస్తారని ఒక నమ్మకంతో ఈ ఎక్స్పోలో అంతా ఎక్స్ప్లోర్ చేశాము. సో ఆల్ ద బెస్ట్ ఎవరైతే ఫిల్మ్ మేకర్స్ ఉన్నారో ఇప్పుడు మార్కెట్లో ఉన్న కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని ఫిల్మ్ మేకింగ్ని ఈజీగా చేసుకోవాలని నేను కోరుతున్నాను. ఇంకోటి చాలామంది ఏఐ అని లేకపోతే వర్చువల్ ప్రొడక్షన్ అని సపరేట్ అనుకుంటారు. ఏఐ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ వర్చువల్ ప్రొడక్షన్. ఏఐతో మీరు స్పెసిఫిక్గా డీటెయిలింగ్గా ఒక షాట్ ఇలా చూడాలి అంటే కనుక ఆ లుక్ అక్కడికి వెళ్ళిన తర్వాత రాంగ్ అవ్వచ్చు ఏఐలో. అదే ఒక యాక్టర్ చేస్తే పర్ఫెక్షన్ వస్తుంది. సో ఏఐ అనేది ఒక ప్రీ విజువలైజేషన్ వరకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఏఐతో సినిమా చేసేయచ్చు అని మాత్రం అనుకోవద్దండి. అది రంజింప చేయకపోవచ్చు, మీరు అనుకున్న స్టోరీ రాకపోవచ్చు. సో ఎక్కడ ఏఐ ఆగిపోతుందో అక్కడ వర్చువల్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది, అక్కడ ప్రొడక్షన్ డిజైనింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఆల్ ద బెస్ట్ హూఎవర్ ఈజ్ వాచింగ్ వ్యూయర్స్. ఎంజాయ్ సినిమాటిక్ ఎక్స్పో. థ్యాంక్ యూ.